హైదరాబాద్ లో ఘోర విషాదం జరిగింది. చార్మినార్ కు సమీపంలో గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరాడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, మలక్పేట్, యశోద, డిఆర్డీఓ, అపోలో హాస్పిటల్స్ కు తరలించారు. కొందరు ఘటనా స్థలంలో, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డిఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలను చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలను చేపట్టారు. గుల్జార్ హౌస్ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మృతులు ప్రహ్లాద్, మున్ని, రాజేందర్, మోదీ, సుమిత్ర, హమేయ్, అభిషేక్, శీతల్, ప్రియాంష్, ఇరాజ్, ఆరుషి, రిషబ్, ప్రథమ్, అనుయాన్, వర్ష, పంకజ్, రజని, ఇద్దూలుగా గుర్తించారు. బిల్డింగ్ మొదటి అంతస్తులో వ్యాపారి కుటుంబం నివాసం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో నగల దుకాణం నిర్వహిస్తున్నారు. వేసవి సెలవుల సందర్భంగా వ్యాపారి వద్దకు బంధువులు వచ్చారు. మంటలు చెలరేగటంతో ఇంట్లో పొగ కమ్ముకుంది. దీంతో ఊపిరాడక పలువురు స్పృహ తప్పి పడిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఇంట్లోకి పొగ చేరటం, ఒకే మెట్ల మార్గం ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. నిచ్చెనలతో మొదటి అంతస్తులోకి అగ్నిమాపక సిబ్బంది వెళ్లారు. ఇంట్లోకి చేరే మార్గం లేక తలుపులు పగలగొట్టి స్పృహ తప్పి ఉన్న పలువురిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం వారిని అంబులెన్స్ లో వివిధ ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరు మార్గ మధ్యలోనే మృతి చెందారు. గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీని మనమంతా సినిమాల్లోనే చూస్తుంటాము. సో ఆ ఇరుకు గదులు, ఆ సందులు అవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయనేటువంటి సినిమాల్లో ఆ చేజింగ్లు ఇవన్నీ కూడా చూస్తుంటాం. కానీ ఇక్కడ మనం ప్రత్యక్షంగా ఏదైతే చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద ఉన్నటువంటి అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడ 17 మంది చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. చూడొచ్చు, ఇక్కడ చిన్న చిన్న గదులు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మనం ఈ గది చూస్తున్నామో దీనికి అవుట్ సైడ్ అవతల పక్కనే ఇప్పుడు ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ కృష్ణా పేల్స్ అనేటువంటి షాప్ ఉంది. సో అక్కడే అగ్ని ప్రమాదం జరిగింది. సో దాని వెనకాల ఉన్నటువంటి ప్రాంతం ఆ పరిస్థితులు చూస్తున్నాం. చిన్న చిన్న గదులు. అసలు ఈ గదిని ఓపెన్ చేస్తే ఇందులో మనం సరిగ్గా కూడా పట్టం ఇందులో. కానీ అందులోకి వెళ్ళి వీళ్ళకి సంబంధించినటువంటి షాప్ సంబంధించినటువంటి పరికరాలు ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటారు. సో మరి ఇట్లాంటి వాటిలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం బయటకు రావాలన్నా కూడా ఒక్క మనిషి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో మరి ఇటువంటి ఈ సిచ్యువేషన్స్లలో అగ్నిమాపక శాఖ ఎట్లా వెళ్తారు, ఆ సిబ్బంది ఏ విధంగా వెళ్తారు అనేటువంటిది ఆలోచిస్తేనే చాలా కష్టసాధ్యంగా ఉంది. ఇందులో ఒక గది ఉంది, ఇందులో ఒక గది ఉంది. సో ఈ మెట్లన్నీ కూడా చూస్తున్నాం, చాలా ఇరుకుగా కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే చార్మినార్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్ అక్కడే అగ్ని ప్రమాదం జరిగింది. 17 మంది చనిపోయారు. అందులో చిన్నపిల్లలు ఉన్నారు, పురుషులు, మహిళలు అంతా ఉన్నారు. 70 ఏళ్ళ వయసు గల వాళ్ళు ఉన్నారు. సో మనం చూడొచ్చు చార్మినార్ వద్ద ఈ అయితే బ్యాంగిల్స్, ముత్యాలు ఇవన్నీ కూడా చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా ప్రతి ఒక్కరూ ముత్యాలు కావచ్చు, చార్మినార్ దగ్గర గాజులు ఇవన్నీ కూడా షాపింగ్ చేయడం అనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నది. సో అటువంటి షాపులన్నింటినీ కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇటువంటి షాపులన్నీ కూడా చాలా ఇరుకు గదుల్లో, ఇరుకుగా ఉన్నటువంటి భవనాల్లో కూడా ఇవన్నీ ఏర్పాటు చేశారు. వాటి సముదాయాల్లోనే అలాగే వీళ్ళు నివాసాలు కూడా ఉంటాయి. సో నివాసాలు
షాపింగ్ సముదాయాలు అన్నీ ఒకే చోట ఉండడం వల్ల కూడా మనం చూస్తే ఏ విధంగా ఇందులో ఇరుకుగా అయిపోయింది మొత్తం పూర్తిగా అనేటువంటిది మనం చూడొచ్చు. సో ఇటువంటి బిల్డింగ్లోనే కృష్ణా పేల్స్లోనే మొదట ఏదైతే ఎలక్ట్రిక్ విద్యుత్ సంబంధించినటువంటి ప్యానల్ బోర్డులో అగ్ని ప్రమాదం మొదలైంది. అక్కడి నుంచి మొదలైనటువంటి అగ్ని ప్రమాదం పూర్తిగా బిల్డింగ్ అంతా కూడా వ్యాపించి ఆ తర్వాత అందులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తేరుకునే లోపే ఆ పొగ మొత్తంగా కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ పొగ అంతా కూడా వాళ్ళ లోపలికి ఆ లంగ్స్లోకి వెళ్ళిపోయి ఊపిరి కూడా తీసుకున్నటువంటి పరిస్థితితో మొత్తం 17 మంది మృతి చెందారు. సో వారందరినీ అగ్నిమాపక శాఖ బయటకు తీసుకొచ్చి హాస్పిటల్కి తరలించలోపే వాళ్ళంతా కూడా చనిపోయారు. సో మరి మనం ఇంకా చూడొచ్చు ఇటువంటి భవనాలు ఎన్నో ఉన్నాయి. ఆ పాత నగరం పురాణా షహర్ హైదరాబాద్ అనేటువంటిది ఇక్కడ మనకు హైదరాబాద్ దీంతో ఎంతో ఫేమస్. హైదరాబాద్ దగ్గర ఏదైతే చార్మినార్ దగ్గర ఉండేటువంటి షాపింగ్ వీటన్నిటితో కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగింది. చారిత్రాత్మక నగరం ఇదంతా పాత నగరం అనేటువంటి. సో మరి ఇటువంటి నగరాన్ని ఖచ్చితంగా రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ ప్రమాదం జరిగితే అగ్నిమాపక శాఖ చేరుకోవాలన్నా కూడా చేరుకోలేనటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా ఇరుకైనటువంటి గదులు, ఇరుకైనటువంటి మెట్లు. ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళందరినీ కూడా బయటకు తరలించడానికి కావచ్చు, వీళ్ళందరికీ ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మరి ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో కూడా వాళ్ళు బయటకు వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది ఫైర్ డీజీ నాగిరెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ అనేటువంటిది G+2 భవనం. ఆ G+2 భవనానికి ఎంతైతే మనకు కనిపిస్తుందో ఇటువంటి మెట్లు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఇంతే గ్యాప్ ఉన్నటువంటి మెట్లతో వాళ్ళంతా 25 మంది ఫ్యామిలీ లోపల ఉంటారు. సో మరి వాళ్ళంతా బయటకు వెంటనే రావాలన్నా కూడా రాలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మరి ఇటువంటి షాప్స్ కావచ్చు, ఇటువంటి నివాసాల మధ్య బతకడం కావచ్చు, ఇటువంటి వాటిల్లో ఒక ఫైర్ జరిగితే ఎంత కష్టసాధ్యం అనేటువంటిది కూడా మనకు కనిపిస్తుంది. మనం ఎక్స్క్లూజివ్గా ఇంకొక డోర్ని కూడా చూడవచ్చు, చాలా చిన్నగా ఉన్నటువంటి డోర్. సో ఇటువంటి డోర్స్ లోపల కూడా వాళ్ళు ఏదైనా సామాన్లు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. సో మరి ఇటువంటి సామాన్లు ఉన్నటువంటి స్థలంలో కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మాత్రం తీవ్రమైనటువంటి ఏదైతే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా భాగ్యనగరానికి ఒక కొత్త యాక్షన్ ప్లాన్ తీసుకురావాలని చెప్పి అందరూ కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్ సాయి రెడ్డి, సాక్షి న్యూస్, గుల్జార్ హౌస్ నుంచి. పాతబస్తీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులతో రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనరసింహలతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చార్మినార్ గుల్జార్ హౌస్లో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. మృతులు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘటనపై అన్ని శాఖల అధికారులతో చర్చిస్తూ ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ ద్వారా ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అధికారులు గుర్తించినట్లుగా తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ముఖ్యమంత్రి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సంఘటన స్థలానికి హాస్పిటల్కి వెళ్లి జరిగినటువంటి సంఘటన పైన తీవ్రమైనటువంటి విచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యక్తపరచడమే కాకుండా చనిపోయినటువంటి దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయటమే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఘటనా స్థలానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అగ్ని ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు పెరిగాయని,
జనావాసాల్లో ప్రమాదాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదం తర్వాత రెస్క్యూలో ఆలస్యం జరిగిందని, ఫైర్ డిపార్ట్మెంట్ టెక్నాలజీని మెరుగుపరుచుకోవాలని సూచించారు. జనావాసాల్లో ప్రమాదాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలన్నారు కిషన్ రెడ్డి. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాటర్ కూడా తొందరగా పంపించలేదని ఆ కుటుంబ సభ్యులు బాధపడతా ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా చాలా పెద్ద ప్రమాదము. ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా మనము హైదరాబాద్ నగరంలో అనేక ప్రమాదాలు చూస్తూ ఉన్నాము. రెగ్యులర్గా మానిటరింగ్ టీమ్స్ ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఈ 4-5 శాఖలు సమన్వయం చేసుకుంటూ జనసాంద్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అగ్ని ప్రమాద ఘటనపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. కాల్ వచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించారని స్పష్టం చేశారు. సమయానికి ఫైర్ సిబ్బంది రాలేదనటో అవాస్తవం అన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు ఫైర్ డీజీ. ఆ విధంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడాన్ని మేము అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాము. మేము మా ఫైర్ స్టేషన్ నుంచి ఏ విధంగా ఫైర్ ఇంజన్లు వెళ్ళింది అనేది ఆల్రెడీ మేము సర్క్యులర్ మీకు పంపించినాము. 6:16కి కాల్ వచ్చింది. 6:17కి మొగల్పుర ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ ఇంజన్ బయలుదేరింది. సో ఈ ప్రమాదంలో మొత్తం ఎంట్రన్స్ కూడా మీరు బయట నుంచి చూసేటటువంటి 2 మీటర్ల ఎంట్రన్స్ ఉన్నది. అది పూర్తిగా స్మోక్ తోటి మంటలతోటి నిండి ఉన్నది. దాంతోపాటే ఫస్ట్ ఫ్లోర్ పోయేటటువంటి ఏదైతే యాక్సెస్ ఉన్నదో అది ఓన్లీ 1 మీటర్ సైజ్ ఉన్నటువంటి స్టేర్ కేస్ మాత్రమే. నోబడి కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ వన్. లోపల అంటే మనకి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఈ చనిపోయినటువంటి 17 మంది కాకుండా ఇంకొక 4 ఉన్నారని చెప్తున్నారు. ఆ 4 కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు. వాళ్ళు ఎస్కేప్. आज जो गुलजार हाउस में जो हादसा हुआ है, जिसकी वजह से एक ख़ानदान के 17 अफरादों की मौत हुई है और ये ख़ानदान इस इलाके में 125 साल से यहाँ पर आबाद है, तो बड़ी तकलीफ़देह बात है। और सिर्फ उस परिवार के 2 लोग ही बचे हैं। तो मैं अपनी तरफ से उन तमाम परिवार को कंडोलेंस ताज़ियत पेश करता हूँ और हम उम्मीद करते हैं कि फायर सर्विस की जो रिपोर्ट आएगी उसके बाद जो भी डूज एंड डोंट्स रहेंगे उस पर फिर से असरनो देखना है, क्योंकि अभी डीजी फायर सर्विस बता रहे थे कि बहुत से जो लोगों की मौत हुई वो बर्न इंजरी से नहीं हुई है, एसिफिक्शन से और फ्यूम्स बॉडी में जाने की वजह से उनकी मौत हुई है। तो बेचारे वो बता रहे थे कि बाज़ लोग तो दरवाज़ा भी बंद करके बैठ गए। तो अब नहीं मालूम, रिपोर्ट आने के बाद देखेंगे। बड़ी तकलीफ़देह बात है। పాత బస్తీ అగ్ని ప్రమాద ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన అత్యంత బాధాకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు వైఎస్ జగన్.